మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఈ రోజు నాతో మాట్లాడడానికి డబ్బే ప్రధానంగా తన పిచ్చి జ్యోతిష్యంతో ఎంతో మంది సెలబ్రిటీల జీవితాలతో ఆటాడుకున్న వేణుస్వామి నా దగ్గర ఉన్నాడు. హలో వేణుస్వామి. హలో రాకేష్ మాస్టర్. ఇంకా నీ జ్యోతిష్యంతో నీ మాయ మాటలతో జనాల్ని ఎంతకాలం మోసం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు పిలక మాస్టరు? నేను మోసం చేయడం ఏంటి? హలో వేణు జఫా, నీ గురించి మొత్తం తెలుసు నాన్న. అసలు నువ్వు ఎలా ఎంట్రీ ఇచ్చావో, సినిమాలకు ముహూర్తాలు ఎలా పెట్టావో, ఎక్కడి నుంచి నీ ప్రస్థానం మొదలైందో, సెలబ్రిటీల ఫేక్ ఫోటోలు వాడుతూ ఎంత మందిని చీట్ చేశావో అన్నీ తెలుసు నాన్న క్రామ్ కూడా. అవన్నీ నా ఎదుగుదలను చూసి వారవలేనోళ్ళు చేసిన కుట్రలు. కొంతమంది మీడియా వాళ్ళు పని కట్టుకుని మరీ నా మీద ఏడుస్తున్నారు. నువ్వు జనాల్ని అంతగా ఏడిపిస్తున్నావు నాన్న, అందుకే నీ బాగోతాలన్నీ బయట పెడుతున్నారు. నేను ఎవరికి భయపడను. నేను చెప్పినవన్నీ నిజాలే. ఈ మాటలు నిన్ను గుడ్డిగా నమ్మే అమాయక ప్రజల ముందు చెప్పు, నా దగ్గర కాదు వేణు జఫా. నన్ను ఎవరైనా నమ్మాల్సిందే, ఎందుకంటే నేను చెప్పేవన్నీ జరిగాయి. ఆ మాట అనడానికి నీకు సిగ్గుండాలి. ఏపీలో పోయినసారి జలగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పావు. అంత ఘోరంగా వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది జఫా? ఓ అదా, నేను కొన్ని సూచనలు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు నా మాట పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయారు. నా మాట వినుంటే వాళ్ళు గెలిచేవాళ్ళు. ఆపు నీ కుబేర కహాని. ఇప్పుడు నీ బండారం మొత్తం బయటపడిపోయింది. ఆ కామాఖ్య టెంపుల్లో నగ్న పూజలు చేయిస్తున్నావని అక్కడ ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు కదా జఫా. అసలు ఆలయమే ఒక శక్తిపీఠం. అక్కడ చాలా మంది మంత్రశక్తులు సాధన చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని కొలిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఆ ఆలయానికి పేరుంది. అవన్నీ అక్కడ భక్తులు మామూలుగా వెళ్ళి మొక్కుకున్నా జరుగుతాయి, కానీ నువ్వు చేసేవి దొంగ పూజలు కాబట్టి అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. లేదు, అదంతా అబద్ధం. నేను ఆలయంలోకి వెళ్ళాను. అక్కడ పూజారులంతా నాకు తెలిసిన వాళ్లే. గాడిద గుడ్డేం కాదు, నువ్వు అక్కడ పూజల పేరుతో భక్తుల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నావు. నీ దొంగ పూజలు తెలుసుకుని అక్కడ ఆలయ పూజారులు నిన్ను గుడిలోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. లేదు, నేను చెప్పేది నిజం. అక్కడ పూజారి నన్ను అడ్డుకున్నది నిజమే. అతనికి నేనంటే కుళ్ళొచ్చింది. నా శక్తులు చూసి అసూయ కలిగింది, అందుకే నన్ను అడ్డుకుంటున్నాడు. నీ దగ్గర చాలా కథలు ఉన్నాయి జఫా. స్టోరీని ఎలాగైనా మార్చేయగలవు. ఆల్రెడీ నీ భాగవతం మొత్తం మీడియాలో బయటకు వచ్చేసింది, వీడియోలతో సహా క్లియర్ గా ఉంది. నువ్వు బతిలాడుతున్న మాటలు కూడా వినిపించాయి వేణు జఫా. వీడియోనా? నేనా? లేదు, అదంతా అబద్ధం. ఆ కనిపించే వీడియో ఒరిజినల్ కాదు, అది ఏంటన్నా ఇది? వారిని టెక్నాలజీని కూడా మీరు ఇలా వాడుకుంటారా? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు, మసిపూసి మారేడికాయ చేసినట్లు అక్కడ కనిపించే నిజాన్ని కూడా AI అని అబద్ధం చెప్తున్నావే. నిన్ను ఏ బెత్తంతో కొట్టాలి జఫా? ఇదిగో మాస్టారు, ఎవరు నా పైన ఎన్ని కుట్రలైనా చేయనివ్వండి, నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. మీరు నన్ను ఆపలేరు. అసలు తప్పు నీది కాదులే. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పిచ్చి భక్తులు ఉన్నంతకాలం నీలాంటి జఫాలను గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు. పిలక మాస్టర్, నన్నేమైనా తిట్టుకో, కానీ నన్ను నమ్మే భక్తులను మాత్రం ఏమనకు. ఈరోజు నేను హాయిగా బ్రతుకుతున్నానంటే అది వాళ్ళ వల్లే. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్న నీలాంటి వాడిని కట్టడి చేయకుండా జనాల్లో ఉంచడం నిజంగా ప్రభుత్వాలు చేసే పెద్ద తప్పు. కాషాయ బట్టలు వేసుకుని హిందూ ధర్మానికే కళంకం తీసుకొస్తున్న నీలాంటి వాళ్ళ వల్ల టోటల్ భారత జాతికే మచ్చ ఏర్పడుతుంది. అబ్బా, ఈ నీతి సూత్రాలు ఎన్నో చూసాం, అవేం కూడబెట్టవు. ఈరోజు కావలసింది డబ్బు. ఆ డబ్బు కోసం ఎన్ని వేషాలైనా వేస్తా, ఎంతమందినైనా మోసం చేస్తావు. ఎంతో మంది కాపురాలు కూలగొట్టావు. నీ టార్గెట్ అల్లా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందిన సెలబ్రిటీలే. వాళ్ళు విడిపోతారు, వీళ్ళు లేచిపోతారంటూ ఏవేవో పిచ్చి జ్యోతిష్యాలు చెప్పి ట్రెండింగ్లోకి వెళ్ళి ఆ వచ్చిన పేరుతో డబ్బులు సంపాదిస్తున్నావు. ఎంతో మంది సెలబ్రిటీల ఫోటోలు మార్చి వాళ్ళ పక్కన ఫొటోస్ దిగి నేను వాళ్ళతో దిగాను వీళ్ళతో దిగాను అని చెప్పి ఎంతో మందిని మోసం చేసి వాళ్ళతో పూజలు చేయించుకుని డబ్బులు సంపాదించా. ఇప్పుడు ఏమంటావోయ్? నీ జ్యోతిష్యాలని ఫేక్ అని తెలిసినప్పుడే నేను జనాలు దూరం పెట్టేశారు. ఇక ఇక్కడ నీ ఆటలు సాగట్లేదని వేరే రాష్ట్రాలకు వెళ్ళి పిచ్చి పూజలు చేసి జనాల్ని మోసం చేస్తున్నావు. చేస్తా, నా ఇష్టం. నాకు డబ్బు కావాలి. అక్కడ అస్సాంలో నిన్ను నీ మోసాలని గుర్తుపెట్టినట్లే దేశమంతా ప్రపంచమంతా కూడా నీ మాయ మాటలు మోసాలు గుర్తిస్తుంది. అయితే ఏమవుతుందట? నాకు పబ్లిసిటీ పెరుగుతుంది. పబ్లిసిటీ కాదు, లోకమంతా ఏకమై నీ జ్యోతిష్యాలకు మేకులు కొట్టేస్తారు. అప్పుడు నువ్వు రోడ్డు పక్కన చిలక జోస్యం చెప్పుకుంటూ బతకడమే. చెప్పినంతవరకు చాలే గానీ బయలుదేరు. చూశారుగా, ఇది ఇవాల్టి మన షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.